ఫ్రాన్స్లోని ఓ రైతు రాత్రికి రాత్రే కోటీశ్వరుడయ్యే అదృష్టం తలుపు తట్టిన ప్రభుత్వ నిబంధనలు ఆయన ఆనందాన్ని ఆవిరి చేశాయి. తన పొలంలో సాధారణ పరిశీలన చేస్తుండగా ఊహించని విధంగా భారీ బంగార నిక్షేపాలు బయటపడడంతో ఆ రైతు సంభ్రమాశ్చర్యాలకు గురయ్యాడు. అయితే ఆ విషయం వెలుగులోకి వచ్చిన వెంటనే ఫ్రెంచ్ ప్రభుత్వం రంగంలోకి దిగి తదుపరి కార్యకలాపాలన్నింటినీ నిలిపివేసింది. ఫ్రాన్స్లోని అవేర్స్ ప్రాంతానికి చెందిన 52 ఏళ్ల రైతు మైకేల్ డూపాంట్ రోజు మాదిరిగానే తన వ్యవసాయ భూములను పరిశీలిస్తున్నారు. ఆ సమయంలో పొలం పక్కనే ఉన్న వాగులో ఏదో మెరుస్తున్న వస్తువు ఆయన కంటపడింది. నేను రోజులాగే నా పొలాన్ని చూసుకుంటున్నాను. అప్పుడు పక్కనే ఉన్న వాగులో బురదలో ఏదో మెరుపు కనిపించింది. కొంచెం లోతుగా తవ్వగానే నా చేతిలో ఉన్నది చూసి నా కళ్ళను నేనే నమ్మలేకపోయానని మైకేల్ డూపాంట్ ఆశ్చర్యం వ్యక్తం చేసినట్లు డైలీ గెలాక్సీ పత్రిక పేర్కొంది. ఆయన చేతికి చిక్కినవి స్వచ్ఛమైన బంగారు గడ్డలు కావడంతో ఈ వార్త వేగంగా వ్యాపించింది. ఈ ఆకస్మిక ఆవిష్కరణ గురించి తెలియగానే నిపుణులు, అధికారులు ఆ ప్రాంతానికి చేరుకున్నారు. ప్రాథమిక అంచనాల ప్రకారం ఆ భూమిలో 150 టన్నులకు పైగా బంగారం ఉండవచ్చని, దీని విలువ సుమారు 4 బిలియన్ యూరోలు, దాదాపు 35,000 కోట్లకు పైగా ఉంటుందని భూ విజ్ఞాన శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. ఇంత భారీ మొత్తంలో బంగారం దొరకడం అనుభవజ్ఞులైన జియాలజిస్టికల్ సైతం ఆశ్చర్యానికి గురి చేసిందని డైలీ గెలాక్సీ తెలిపింది. అయితే మైకేల్ డూపాంట్ ఆనందం ఎంతసేపు నిలవలేదు. ప్రభుత్వ అధికారులు వెంటనే ఆ ప్రదేశానికి చేరుకొని ఫ్రాన్స్ సహజ వనరుల చట్టాల ప్రకారం తదుపరి ఉత్తర్వులు వెలువడే వరకు ఎలాంటి తవ్వకాలు లేదా వెలికితీత పనులు చేపట్టరాదని ఆదేశించారు. పర్యావరణంపై ప్రభావం, చట్టపరమైన చిక్కులపై పూర్తి స్థాయి సమీక్ష నిర్వహించి తర్వాతే తదుపరి చర్యలు ఉంటాయని స్పష్టం చేసింది. అన్ని పరీక్షలు పూర్తయ్యే వరకు ఏమి చేయడానికి వీల్లేదని వారు నాకు చెప్పారు. జాగ్రత్త అవసరాన్ని నేను అర్థం చేసుకున్నాను, కానీ నిరాశ చెందకుండా ఉండడం కష్టమని మైకేల్ తన ఆవేదనను వ్యక్తం చేసినట్లు డైలీ గెలాక్సీ నివేదించింది. ప్రస్తుతం ఆ భూమిని వాణిజ్య కార్యకలాపాలకు దూరంగా ఉంచి సీల్ చేశారు. ఫ్రాన్స్లో ప్రైవేట్ ఆస్తుల్లో సహజ వనరుల లభ్యమైనప్పటికీ భూగర్భంలోని సంపదపై ప్రభుత్వానికే పూర్తి అధికారం ఉంటుంది.